శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి అక్టోబర్ 13 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి నరగోడ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు చెప్పిన చెట్లో జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% 9 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం గలవారని చెప్పచ్చు. అలాగే ఎవరికైనా సరే ఇట్టే నచ్చిపోతారండి. అంతే అందంగా కూడా ఈ రాశివారు ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఈ రాశివారు రేపటి రోజున వీరి జీవితంలో అంటే వీరి గౌరవ స్థానంలో ఉండబోతున్నారు. ఎప్పుడు అంటే వీరి ఆలోచనలకు అసలు ఎవరికి కూడా అంతుపట్టినంతగా ఎత్తులో వీరు ఉంటారన్నమాట. ఇక మేలు చేసినటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా కానీ అంటే ఈ రాశివారు కూడా కొంతమంది జనాలు ఏంటంటే నుండి బాగా వాడుకొని వీరిని అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని అంటే ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో, అలాంటి జనంతో మీరు అభిమానంగా ప్రేమగా అయితే మీరు ఉండకండి. అయితే వారు మీరు ఉపయోగించినట్లుగా మీకు కూడా తెలియదు. మీరు ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తూ ఉన్నారు, కానీ వారు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే మీరు ఏదైనా కానీ అంటే జనం తరపు నుండి బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారిని ఈ విధంగా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక మీ మంచితనాన్ని ఆసరా తీసుకొని మిమ్మల్ని ఏదో విధంగా కీడుతాలు పెట్టాలని చెప్పి చూస్తుంటారు. అలాంటి వారు రేపటి రోజు మీకు తారసపడతారండి. కాస్త అలాంటి వ్యక్తులు కొంచెం వీలుంటే దూరంగా ఉండండి. అలాగే వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకా వీరికి జనంతో అంటే వీళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో చెడు చేయాలని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టండి. ఇక దైవగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగేలాగా కలగకుండా చూస్తూ కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి. చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోపడుతూ ఉంటారని చెప్పి. కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మంచిగా ఉండటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నలుగురిలో అవమానపరచని చెప్పి మీ మీద విషయం కక్కుతూ కొంతమంది మీ గురించి మీ విషయాన్ని గలిచినప్పుడు మరలా మీపై వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారు. మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో మిమ్మల్ని చెడ్డవారుగా చూపించాలని ఉంటూ ఉంటారు. ఇలా మిమ్మల్ని కావాలని చెప్పి ఏదో విధంగా నలుగురు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, జాగ్రత్త వహించండి. ఈ విషయంలో ఎటువారిని మంచిగా నమ్మేయకండి. మీ అతి మంచితనం వల్ల మీ ఎటువారితో ఎక్కువ పరిచయాలు కూడా పెంచుకోకపోవడం మంచిది. ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా మంచిది. జనంతో తక్కువగా మాట్లాడండి. అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే కనుక ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుందంటే ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి మనం చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచిదే. మనం దూరంగా ఉండటంలో కూడా ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు మనం ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉన్నా కూడా మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు మనల్ని జనంలో తప్పుడుగా వ్యక్తులుగా నిరూపించాలని చెప్పి చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ తప్పును మనల్ని సమర్థించడము, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిదని మనం గుర్తించినప్పుడే మనం అన్ని రకాలు కూడా ముందుకెళ్తామండి. మన తప్పును వేలెత్తి చూపించకుండా ఉండాలి చెప్పండి. మనం వారిని పూర్తిగా దూరంగా ఉండి మనల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టండి. మనం గౌరవించుకోవడం మొదలు పెట్టండి. మన పనులు మనకు సక్సెస్ అవుతాయి. అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్లో పడకుండా చూసుకోండి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పనులను ముగించుకోవచ్చు. ఎప్పుడు కూడా జనంతో వారితో ఎక్కువగా మనం అంటే దూరంగా ఉండాలని చెప్పి కాదండి. మీరు వారితో టైం పాస్ చేసేటువంటి సమయంలో సంఘంలో మీకు ఏర్పడినటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు మీరుగా దూరం చేసుకునే వారు అవుతారు.
కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఇప్పుడు ఒక మనిషిని మీరు గమనించుకోండి. ఏంటంటే ఆ మనిషి అనేది చాలా ఈజీగా మీతో మలిసిపోతూ చాలా ఈజీగా నమ్మి అందుకలగా ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారనుకోండి. ఆ మనిషిని ఎవరు కూడా ఎక్కువగా గౌరవించరు. అదే కొంచెం దూరంగా ఉండడం, కొంచెం తక్కువగా మాట్లాడడము, మనకు పలికితేనే పలకడము అనుకున్నట్లు ఉన్నారనుకోండి. ఆ మనిషి గౌరవం అలాగే పేరు ప్రశ్నలు రెట్టింపు అవుతాయి. అలా మీకు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఉద్దేశంతో చెప్పినటువంటి ఈ విషయమే ఇక మీరు మీ జీవితం వాళ్ళకి ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు మూరిగా తగ్గించుకుంటారు. ఎందుకంటే ఒక మనిషిని మనం నమ్ముకోవడం కంటే భగవంతుని నమ్ముకోవడం చాలా మంచిదండి. ఇక ఈ విషయానికి వస్తే కనుక మీ జాతకం ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో జరిగే అతిపెద్ద సంఘటన ద్వారా మీ జీవితంలో రేపటి రోజున చాలా వరకు కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయండి. రేపటి రోజున మీ జీవితము 3 పూలు 6 కాయలకైతే తప్పకుండా ఉంటుంది. మీరు చేసే ప్రతి పైన కూడా రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారు. తినడానికి కూడా టైం అనేది మీకు ఉండదు. ఉదయాన్నే ఫాస్ట్‌గా టిఫిన్ చేయడము, అలాగే మీ పనులు మీరు చేసేసుకొని వెంటనే మీ పనికి వెళ్ళిపోవడము, మరలా భోజనం టైంకి ఆధారంగా ఏదో ఒక సమయానికి సాయంత్రానికి ఇంటికి రావడము, ఇంటికి వచ్చేసి హరాబరిగా మరలా ఒక ముద్దనే తినడము, పడుకోవడము ఈ విధంగా జరిగిపోతుంది. రేపటి రోజున ఒక రహస్యం అనేది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలనేవి కూడా మీరు తెలుసుకోవటము అని మీరు షాక్ అవ్వటం కూడా చూస్తారు. అంటే మీరు మీ పత్రాల విషయానికి సంబంధించింది కావచ్చు, లేదంటే భూముల పత్రాలకు సంబంధించింది కావచ్చు, ఇల్లు స్థలాల గురించి కావచ్చు, నిజాలైతే బయటబలవుతాయి. అంటే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మరెవరు అంటే వారి దగ్గర మీ ఆస్తిపాస్తులు ఇలా చిక్కుకొని ఉండటం కానీ, వారు మీకు చెప్పకపోవడం వాటి గురించి ఏదైనా కానీ పత్రాల పేపర్ల విషయంలో మీకు సంబంధించింది ఏదైనా ఉంటే, మీకు రావాల్సింది ఉంటే, ఏది కూడా మీకు దాపరికంగా ఉన్నటువంటి రోజులన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయి రేపటి రోజు మీకు తెలిసినటువంటి ఆ రహస్యం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీరు ఆ రహస్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు మీకు తెలియపరుస్తారు. తద్వారా మీకు వెంటనే కోపం వస్తుంది. అయితే వెంటనే కోపడకండి. కోపంతో ఏ పనులు కూడా చేయలేము. సాధారణంగా ఏంటంటే మనకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడనే విషయం మనకు తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది. అయితే మనకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కానీ, భూములు కానీ, లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కానీ కోపం అనేది వస్తుంది. కానీ ఏంటంటే అండి, కోపంతో ఎటువంటి పనులు కూడా చేయకండి. కోపంతో పనులు ఏ పని చేసినా కూడా అది మీకు సక్సెస్ అనేది అవ్వదు. కాబట్టి కొంచెం నిదానంగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో అలాగే మీరు కూడా మోసంతోనే వారికి జవాబు ఇవ్వండి. చాలా చాలా బిజీ లైఫ్ అనేది రేపటి రోజు మీరు గడపబోతున్నారు. ఎక్కువగా హడావిడిగా ఉంటారు. కాబట్టి కొంచెం మీరు ఒత్తిడిని తగ్గించుకోండి. ఇవి తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుంటుంది. ఇక అధికంగా అంటే మీకు ఆర్థికంగా కూడా, వ్యాపార పరంగా కూడా, మీరు చేసినటువంటి బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా కానీ, లేదంటే మీకు డబ్బులు అనేవి కూడా అధికంగా రేపటి రోజు జాతక ఫలితంలో మీ చేతికి వస్తాయి. డబ్బు అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంటుంది కదా అని ఖర్చులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా డబ్బు నిలుపుకునే ప్రయత్నాలు అయితే మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. ఇక వివాహం కోసం ఎదురు చూసేవారు వివాహ యోగం కలిసి వచ్చినటువంటి భాగ్యం మీకు రేపటి రోజున జాతక ఫలితాల్లో ఉంది. అలాగే రేపటి రోజున కూడా మీకు చక్కగా ఉంటుందండి. ఈ రాశివారు ఇంకా మాకు వివాహం జరగలేదని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు కదా, అటువంటి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం అయితే స్పష్టంగా కల్పిస్తుంది. వివాహ సూచనలు, వివాహ భాగ్యము రేపటి రోజు మీ దిన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంచెం గట్టిగా వివాహం అనేది పెళ్లి చూపులు చూసుకుంటారు, లేదంటే సంబంధాలు వెతుక్కుంటూ రావటం కానీ, అటువంటి శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ రేపటి రోజున ఇటువంటివి జరుగుతాయి. ఇక తద్వారా మీకేంటంటే ఒక మంచి శుభవార్త కదండి ఇది. అలాగే మీకు రేపటి రోజున జాతక ఫలితంలో రేపు చాలా సరదాగా బయటికి వెళ్తారు. అలాగే కొంతమంది ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళకి రేపటి రోజున బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తేనండి, చాలా అనుకూలమైనటువంటి రోజు. పరీక్షలన్నీ కూడా పూర్తయి ఇంట్లో చక్కగా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలని అనుకునే వారికి కూడా రేపటి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. బయటకు వెళ్ళి చక్కగా సమయాన్ని స్పెండ్ చేసేవారు కూడా రేపటి రోజున స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. కొంత బిజీగా గడిపినప్పుడు కూడా ఉన్నటువంటి సమయంలోనే కొంత మానసికమైన ప్రశాంతత కోసం చాలా ఆనందంగా ఉండటానికి టైం చేస్తారు. అలాగే ముందు రోజుల్లో కూడా విద్యార్థులకు అన్ని రకాలుగా మంచి అంటే అవకాశాలు వస్తాయండి. టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఊహించిన దానికంటే కూడా మంచి మార్కులతో మీకు మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది.
వ్యాపారస్తులు కూడా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుంది. చక్కగా కలుసుబాటుతనంగా ఉంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలనేవి వచ్చేటువంటి సూచనలైతే ఉన్నాయండి. ఇక అంతేకాకుండా సంతానంకు లేని వారు ఎవరైతే వారికి సంబంధించి సంతాన భాగ్యం అనేది ప్రయత్నించి విసుగు చెంది ఏ రకాలుగా కూడా ఏ హాస్పిటల్ చూసి రాలేదనుకుంటే రేపటి రోజున మీ సమస్యకు ఒక పరిష్కారం మీ సంతానానికి సంబంధించి ఒక డాక్టర్ కలవటం కానీ అది జరుగుతుందండి. భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద అయితే పుష్కలంగా ఉండడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్న సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్య అనేది మీకు బాగా ఎక్కువగా ఉంది. అది కూడా కష్టంగా మారిపోయింది. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయేటువంటి మార్గాన్ని భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడు. గతంతో పోల్చుకుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టేదని చెప్పొచ్చండి. ఆర్థిక సమస్యలు కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎక్కువగా జనాలతో మూవ్ అవ్వకుండా తక్కువగా ఉండండి. అందరినీ జనాలకు అంటే ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఎవరితో ఎక్కువగా అతిగా మాట్లాడకండి, అతిగా ఎవరి మీద ఆధారపడకండి, అతిగా ఎవరిని కూడా విసిగించుకోవద్దు. మీరు విసిగించవద్దు. మీ పనిని మీరు చేసుకోండి. మీ జీవితం మీరు మీ జీవితాన్ని మీరు సంతోషంగా మీ మీద ఆధారపడి దృష్టి పెట్టిన వాళ్ళ జీవితాలను బాగుపరచండి. మీ పనుల మీద దృష్టి పెట్టండి. అప్పుడే మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అయితే అవుతారు. ఇక మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏంటనేదంటే తెలుసుకున్నాం కదండి. అలాగే మీకు ఏదైనా కానీ చిన్న అనారోగ్య సమస్యలున్నా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం తగ్గుముఖం పట్టే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీరు ప్రతికూలంగా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మరి తెలుసా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.